అందరికీ వందనాలు. ఈరోజు ఒక మంచి విషయం చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా ఉంది. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే దేవుడు చెప్తా ఉన్నాడు, తన శిష్యులకు చెప్తా ఉన్నాడు. మీరు ప్రార్థన చేసేటప్పుడు చేసే వాటిని పొందుతున్నామని చెప్పి నమ్మాలి. మనము చాలాసార్లు ప్రార్థన చేస్తాం, కానీ ఇది అవుతుందంటావా ప్రభువా, ఇది జరుగుతుందా ప్రభువా, దేవా ఇది జరుగుతుందా, ఇది జరిగితే బాగుండు అని చెప్పి కొన్నిసార్లు ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు అడిగేటప్పుడు అది యథార్థంగా మీరు అడుగుతున్నప్పుడు అది మీకు ఖచ్చితంగా అది కావాల్సింది అని చెప్పి మీరు ఎరిగినప్పుడు, అది మీ జీవితానికి ఉపయోగపడేది అని చెప్పి మీరు అడిగినప్పుడు, అది విశ్వాసంతో అది జరుగుతుంది, నా దేవుణ్ణి అడిగితే దేవుడు నాకు ఇస్తాడు అనేటువంటి విశ్వాసంతో అడగాలి. అడగటం అంటే మనకు నచ్చింది అడగడం కాదు, కానీ ఆయన చిత్తానుసారంగా మనం అడగాలి. మనం అడిగేటప్పుడు అది జరుగుతుంది, మనం చేస్తున్నటువంటి ప్రార్థన ఖచ్చితంగా నెరవేరుతుంది అనేటువంటి ఆ నమ్మకంతో మనం దేవుని దగ్గర అడగాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా వాటిని జరిగిస్తాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనని ముందు మనం నమ్మాలి. ఆ ప్రార్థన మన పట్ల నెరవేరుతుందని మనం నమ్మాలి. అడిగే వాటిని మనం ఆల్రెడీ పొందుకున్నాం, మనం ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నాం అనేటువంటి ఆ యొక్క విశ్వాసంతో మనము దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఇక నుంచి ఎప్పుడైనా సరే మనం ప్రార్థన చేసేటప్పుడు వాటిని పొందుకున్నాం అని చెప్పి దేవుని దగ్గర ఆ విశ్వాసాన్ని కనపరచాలి. ఒక చిన్న ప్రార్థన చేద్దామా? కనికరం కలిగిన మా తండ్రి, నీ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మేము అడిగినటువంటి వాటిని మేము పొంది ఉన్నామని చెప్పి విశ్వసించాలని చెప్పి నీ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అవును తండ్రి, మా ప్రార్థనలో మేము అడిగేటువంటి వారిని మేము పొందుచున్నాం అనేటువంటి నమ్మకమును మాకు దయచేయండి. అట్టి మనసును మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్.